నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఘనముగా అమ్మిరెడ్డి జయంతోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి 81వ జయంతోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమరిపాలెం గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్ మాట్లాడుతూ తమ ప్రియతమ నేత స్వర్గీయ అమ్మిరెడ్డి శాసనసభ్యుడు కాక ముందు నుంచే తమ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాడని, ఆయన చుట్టుపక్కల గ్రామాలలో తనకున్న తన సొంత వ్యవసాయ భూమిని పేదలకు గృహాలకు ఇచ్చాడని కొనియాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షుడు మరియు స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి తనయుడు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి నిత్యం వ్యాయామం చేస్తూ గ్రామములో యువకులకు మార్గదర్శకుడుగా ఉండేవాడని, ఆయన తదనంతరం ఆయన జ్ఞాపకార్థం అమ్మిరెడ్డి వ్యాయామశాల ఏర్పాటు చేసి యువకులు నిత్యం వ్యాయామం చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది తన తండ్రితోనే మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షుడు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి, కొమరిపాలెం గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు సంఘం మండల కార్యదర్శి వాసంశెట్టి మధు కుమార్, మల్లిడి తిరుపారెడ్డి, తొస్సిపూడి మాజీ సర్పంచ్ తేతలి జగ్గిరెడ్డి మరియు సత్యనారాయణ రెడ్డి, కర్రీ గుర్రెడ్డి, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి ఘనమైన నివాళి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పడాల వెంకటరామారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా బెక్కోలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఈవేళ కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పడాల అమ్మిరెడ్డి గారి 81వ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం చేస్తున్నామండి. మరి ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని నిత్యం వ్యాయామం చేయటం దగ్గర నుంచి ఆయన ఇక్కడ అమ్మిరెడ్డి వ్యాయామ కళాశాల అని చెప్పి ఆయన చనిపోయాక అభిమానులు అంతా కూడా పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు. అదే రకంగా మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలు వేసిన దాంట్లో ప్రముఖ పాత్ర అమ్మిరెడ్డి గారు వేయడం జరిగింది. అందులో ప్రతి గ్రామంలోనే కూడా ఇంచుమించు ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతుంది 1978లో మరి అమ్మిరెడ్డి గారే ప్రారంభించారు. అలాగే ఈ వేళకి కూడా ఆయన రోల్ మోడల్స్ అందరికీ అమ్మిరెడ్డి గారి శాసనసభ్యులు అంటే ఇలా ఉండాలని చెప్పి ఇప్పటికీ జనాల హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి వ్యక్తికి వేళ నివాళులు అర్పించి ఆయన మార్గంలో నడవడానికి, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తామని జడ్జి చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున